ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ పగిలిపోయిన స్థితిలో ఉన్నావేమో, చితికిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో, మోడు బారిపోయిన స్థితిలో ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను మరలా బాగు చేయబోతున్నాను, నిన్ను మరలా చిగురింప చేయబోతున్నాను, నిన్ను మరలా కట్టబోతున్నాను. నిన్ను, నీ కుటుంబాన్ని స్థిరపరిచి బలపరిచి ఒక అద్భుతమైన కార్యం నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు. ప్రజల చేత వెలివేయబడ్డావా? ప్రజల చేత దూషించబడుతున్నావా? నిందలు, అవమానాలు నీ జీవితంలో ప్రతిరోజు ఎదురవుతున్నాయేమో. ఈరోజు శుభవార్త ఏంటో తెలుసా? యేసు నామములో నువ్వు ఘనకార్యాలకు పూనుకుని ఆ కార్యములో విజయం పొందబోతూ ఉన్నావు, ఆ కార్యములో ఆశీర్వాదం చూడబోతున్నావు, ఆ కార్యములో దీవెనను చూడబోతూ ఉన్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. మీ జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు ఘనకార్యాల కొరకు కోరుకుంటావు. ఇంతవరకు ఏ కార్యం చేద్దామని వెనకబడిపోయావు? ఏ పని కొరకు వెళ్ళి వెనకబడిపోయావు? ఏ అద్భుతాల కొరకు వెళ్ళి వెనకబడిపోయావు? గర్భఫల విషయంలో, నీ ఇంటి విషయంలో, నీ స్థలం విషయంలో దేని కొరకు ఆ కార్యం తలపెట్టి ఆగిపోయిందో. కానీ ప్రభు అంటున్నాడు, ఈరోజు నువ్వు ఘనకార్యాల కొరకు పూనుకుంటావు, ఆ ఘనకార్యంలో నీకు విజయం ఇస్తాను. దేవునికి